శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తల్లి నేను నీయందు గల భక్తి భావమున అటుల తెల్పితి, క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడనిల్చి అటుల బల్కితి. వేగమే నిన్ను రాముని చేర్చెడు శుభగడియలకై త్వరబడి పల్కితి అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను. సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు. అమ్మాయిమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందించగా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మును చిత్రకూట పర్వతమందున వివిధ పుష్ప ఫలావనములందున రాముడు నేను క్రీడల తేలి అలసి చేరితిమి చెట్ల నీడన. శ్రీరాముడు నా తొడపై తల నిడి నిదురబోయను హాయిగా ఒరిగి అని పల్కె సీత హనుమంతునితో. సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కాకాసురుడను ఇంద్రకుమారుడు ఆ సమయమున అట చేరినాడు. ముక్కుతోటిన స్తనంతరమును రక్తము చిందగా చీరినాడు. రాముడు మేల్కొని ఆగ్రహముందెను, బ్రహ్మాస్త్రముగా దర్భను విసరెను అని పల్కె సీత హనుమంతునితో. సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. బ్రహ్మాస్త్రము కాకాసురుని మంటల జిమ్ముచూ వెంబడించెను. భయపడి కాకి కావు కావుమని తిరిగి చూచెను లోకాలన్నీ. దిక్కులేక తుదకు శరణు శరణని శ్రీరాముని చరణముల వ్రాలెను అని పల్కె సీత హనుమంతునితో. సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును వ్యర్థము చేయగా సాధ్యముగాదని కాకియోక కుడి కన్ను హరించి రాముడు వదలే కడకు మన్నించి చావుదపి కన్ను లొట్టబోయి కాకాసురుడు తన దారిని పోయే అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రామలక్ష్మణ సుగ్రీవాదులతో సీతక్షేమమని తెలుపుము దయతో వారి రాకకై 1000 కన్నులతో ఎదురు చూతునని తెలుపుము ప్రీతితో 2 నెలలయిక మిగిలిన గడువని మరి తెలుపుము శ్రీరామునితో అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రామచంద్రునకు కడు ప్రియమైనది శ్రేష్టమైనది శుభకరమైనది చెంగుముడినున్న చూడామణిని మెల్లగదీసి మారుతి కొసగి పదిలముగా గొనిపోయి రౌమని శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. చేతులారగా చూడామణి గొని ఆనందముగా కనుల కద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి నిమ్మని అంజనీ సుతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.